Hi everyone, welcome to RS Academy. This is Sunil. సో ఎంసెట్ ఫ్రీ ఆన్లైన్ క్లాస్లో మేము అందిస్తున్న దాంట్లో ఈ చాప్టర్ సంబంధించి ముఖ్యంగా ఎక్స్పెక్టెడ్ అండ్ ప్రీవియస్ మోస్ట్ ఆఫన్గా రిపీట్ అయ్యేవి మేము పిక్ చేసి మీకు అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కో మార్క్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి వీడియోని సీరియస్ తీసుకోండి, ప్రతి వీడియోని నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి రిపీట్ చేయండి. సో దాంతో మీకు ఏంటంటే అవి మీ ఎగ్జామ్ టైంలో చాలా హెల్ప్ అవుతాయి. సో ఒక్కో మార్క్ మీ యొక్క ఫేట్ని మార్చేసే అవకాశం ఉంటుంది. ఒక్క మార్క్తో మీకు రావాల్సిన మంచి కాలేజ్ మిస్ అవుతారు కాబట్టి ప్రతి సమ్ని సీరియస్గా తీసుకోండి. ఇది ఒక యజ్ఞంలో చేయండి, ఒక తపస్సులా చేయండి. సో దాట్ మీకు మంచి మార్క్స్ రావడమే మా యొక్క మెయిన్ గోల్. మేము ఇంత కష్టపడుతున్నామంటే మా యొక్క వ్యూవర్స్ అందరికి కూడా మంచి మార్క్స్ రావాలి, ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి ర్యాంక్ రావాలి. సో చాలామందికి ఏంటంటే ఛాన్స్ ఉండదు మంచి క్లాసెస్ తీసుకున్న ఛాన్స్. అలాంటి స్టూడెంట్స్ కోసమే మేము బ్యాక్గ్రౌండ్లో ఇంత వర్కౌట్ చేసి మీకు క్లాస్ అందిస్తున్నాం. కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మాక్ టెస్ట్ సంబంధించి లింక్స్ కింద ఇస్తున్నాము. సో మాక్ టెస్ట్ మనవాడికి సంబంధించి ఆ లింక్స్ని క్లిక్ చేసి రాయండి. సో దాన్ని బట్టి మీకు ఏ స్టేట్ వైడ్ మీ ర్యాంక్ మీకు తెలుస్తుంది కాబట్టి సో అది ఖచ్చితంగా అటెండ్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇంటర్ రిజల్ట్ సంబంధించి లింక్స్ కూడా మీ కింద అవైలబుల్గా ఉంది, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. అండ్ ముఖ్యంగా క్లాసెస్ మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చిన ప్రతి వీడియోని మీరు సీరియస్గా తీసుకుని ప్రాక్టీస్ చేయండి. సో టాపిక్లోకి వెళ్దాం. సో 3D సంబంధించిన ఫార్ములాస్ ఫస్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ సమ్స్ చేద్దాం. సో ఈ చాప్టర్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సో కండిషన్స్ ఫార్ములాస్ తెలిస్తే ఈజీగా సమ్ సాల్వ్ చేసుకోవచ్చు ఈ చాప్టర్లోనే. సో ఇది జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ పాయింట్ ఇది. సో డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా మోస్ట్ కామన్ ఫార్ములా ఇది, డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా. అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ కోఆర్డినేట్ యాక్సిస్. సో PA, PB అండ్ PC కోఆర్డినేట్ యాక్సిస్ నుంచి ఉండేది. అండ్ సెక్షన్ ఫార్ములా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఫార్ములా. XM MX2 + NX1 by M + N Y MY2 + NY1 + M + N and Z MZ2 + MZ1. ఇది చాలా ఇంపార్టెంట్. దీని బేస్డ్ ఆన్ చాలాసార్లు అడిగాడు 3D జామెట్రీలో. సెక్షన్ ఫార్ములా బేస్డ్ ఆన్ చాలాసార్లు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అండ్ మిడ్ పాయింట్ సో X1 + X2/2 and Y1 + Y2/2 and Z1 + Z2/2. సెంట్రాయిడ్ 3 కోఆర్డినేట్ యాక్సిస్ X1 + X2 + X3/3, Y1 + Y2/3 అండ్ Z1 + Z2/3. ఇన్ సెంటర్ ఫార్ములా ఓకే, సెంట్రాయిడ్ ఇంపార్టెంట్ ఇన్ సెంటర్ కన్నా. అండ్ సెంట్రాయిడ్ ఆఫ్ ఎ టెట్రాహెడ్రాన్ ఇంకో కోఆర్డినేట్ యాక్సిస్ యాడ్ చేసుకోవాలి. ఇది X4 యాడ్ చేసుకుంటాం టెట్రాహెడ్రాన్కి. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ DC అండ్ డిఆర్స్ బేస్డ్ ఆన్ ఇందులో వాడే ఫార్ములాస్ వచ్చి L cos α, M cos β అండ్ cos γ అండ్ L² M² + N² ఎంత 1 అని. అండ్ నెక్స్ట్ ఇవి డిఆర్స్, ఈ ఫార్మ్స్ ఇంపార్టెంట్ ఫార్మ్స్ ఇవి. అండ్ నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ లైన్ సెగ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఈ చాప్టర్లో. ఈ ఫార్ములా నుంచి కూడా చాలా సమ్స్ అడుగుతాడు. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఆఫ్ ఎ లైన్. నెక్స్ట్ ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఇది, ప్లేన్ టు ది పాయింట్. సో నార్మల్ ఇచ్చి పాయింట్ ఆడినప్పుడు ఈ ఫార్ములా వాడాల్సి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ ఫ్రమ్ ఏ, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు ప్లేన్ ఈక్వేషన్, అండ్ డిస్టెన్స్ ఆడినప్పుడు వాడాల్సి ఉంటుంది. ఇది కూడా స్టార్ మార్క్ పెట్టుకోండి, చాలాసార్లు అడిగాడు దీని నుంచి కూడా. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్, ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా. సో యాంగులర్ బైసెక్టార్ జస్ట్ చూసుకోండి ఫార్ములా ఇది. అండ్ నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్, సో ఇది జస్ట్ చూసుకోండి. అండ్ ముఖ్యంగా చూసుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్, ఈ ఫార్ములా స్టార్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్, ఈ ఫార్ములా. అండ్ నెక్స్ట్ ఈ ఫార్ములా కూడా స్టార్ పెట్టుకోండి. సో నార్మల్ అండ్ పాయింట్ ఇచ్చినప్పుడు వాడాల్సి ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ యాంగిల్ ఫార్ములా. అండ్ నెక్స్ట్ ఇవి L² + M² N². నెక్స్ట్ సెంట్రాయిడ్ ఇన్ సెంటర్ అండ్ దీని గురించి ఒక కండిషన్ ఉంటుంది, ఆల్రెడీ అడగడం జరిగింది. సో ఒక లైన్లో సో సెంట్రాయిడ్ అండ్ ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్.
సో వీటిని 1:2 రేషియోలో సెంట్రాయిడ్ డివిజన్ చేస్తాం. సర్కమ్ సెంటర్ని ఆర్థో సెంటర్ని సెంట్రాయిడ్ 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. సెంట్రాయిడ్ సంబంధించి ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. అండ్ డిస్టెన్స్ ఫార్ములా, ఈ డిస్టెన్స్ ఆఫ్ పీ కోఆర్డినేట్ యాక్సిస్. సో ఇవి మెయిన్గా చూసుకోవాల్సిన ఫార్ములాస్. సో ఈ ఫార్ములాస్ని ఫస్ట్ బాగా చూసుకుంటే మీకు సమ్స్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సమ్స్లోకి వెళ్దాం. సో 3D జామెట్రీకి సంబంధించి క్వశ్చన్స్ ఒకటి సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక, ఏ ప్లేన్ కట్స్ ది కోఆర్డినేట్ యాక్సిస్ XYZ at A, B, C respectively such that centroid of the triangle ABC is 6, 6, 3. Then the equation of that plane is. సో కోఆర్డినేట్ యాక్సిస్ అయిన XYZని ఒక ప్లేన్ ABC దగ్గర కట్ చేసింది. సో ఎలా అంటే దాని కండిషన్ ఏంటి, ట్రయాంగిల్ ABC యొక్క సెంట్రాయిడ్ మనకి ఇవ్వడం జరిగింది 6, 6, 3 అని. ఇప్పుడు ఆ ప్లేన్ యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ చేయమంటున్నాడు. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఏంటి అది తీసుకోండి. సో ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. సో ఎప్పుడైనా సరే మనల్ని ఏదైతే అడిగాడో సో మెయిన్ దాని యొక్క ఈక్వేషన్, దాని యొక్క ఫార్ములా ఫస్ట్ వేసుకుంటే ఏం చేయాలి, ఏమి ఇచ్చాడు, ఇంకా ఏంటి అన్న థింకింగ్ మనకి ఈజీగా స్టార్ట్ అవుతుంది. సో మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ దట్ ప్లేన్ అడిగాడు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఫార్ములా తీసుకొని ఫస్ట్ x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ కట్ ద కోఆర్డినేట్ యాక్సిస్ కదా, సో ఆ ఇంటర్సెప్ట్స్ ABC. సో ఇప్పుడు మనము డెఫినేషన్ వైజ్గా ఏంటి, సెంట్రాయిడ్ ఏంటి మనకి 6, 6, 3 కదా, దాని హెల్ప్ తీసుకుని ఈ ABCస్ని మనం ఫైండ్ చేయొచ్చు. ఓకే, కాబట్టి ఎలాగ సెంట్రాయిడ్ అంటే A/3, B/3 అండ్ C/3 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 6, 6, 3. సో దీన్ని బట్టి ఏంటి, A/3 ఈజ్ ఈక్వల్ టు 6 అన్నట్టు, B/3 ఈజ్ ఈక్వల్ టు 6 అన్నట్టు, అండ్ C/3 ఈజ్ ఈక్వల్ టు 3 అన్నట్టు. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు 3ని అవతల పంపించండి, అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది, A ఈజ్ ఈక్వల్ 6, 3s are 18, B కూడా అంతే కదా, 3 అవతల పంపిస్తే 6, 3s are 18. ఇప్పుడు C కూడా అవతలకి వెళ్తే C ఈజ్ ఈక్వల్ టు 9, అంటే ఏ వాల్యూ 18, 18, 9. సో ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. x/a ఎంత 18 ప్లస్ y/b ఎంత 18 అండ్ z ప్లస్ c ఎంత 9 ఈజ్ ఈక్వల్ టు 1. సో 18, 18, 9 ఎల్సిఎం ఎంత 18. సో ఆల్రెడీ 18 కింద ఉంది కాబట్టి ఎక్స్ని 1తో మల్టిప్లై చేస్తాం. 1 ఇంటూ x 18 టేబుల్ 18 1 టైం పోతుంది, 1 ఇంటూ 9 1 ఇంటూ y 9 టేబుల్లో 18 ఎప్పుడు పోతుంది, ట్వైస్, 9 2s are 18 కాబట్టి 2 ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు 18 అవతల పంపించండి. సో ఈక్వేషన్ ఏంటి, x ప్లస్ y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 18. ఇప్పుడు 18 ఇటు తీసుకురండి. సో ఎందుకు అంటే మనకి అవతల వైపు 0 ఉంది కాబట్టి దీన్ని ఇటు తెచ్చుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడా కూడా అవతల వైపు నెంబర్ లేదు, 0నే ఉంది కాబట్టి మనం కూడా ఇక్కడ ఏమనుకోండి తెచ్చుకోండి. x ప్లస్ y ప్లస్ 2z మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఆప్షన్ ఎక్కడ నుంచి చూడండి ఒకసారి, x ప్లస్ y ప్లస్ 2z మైనస్ 18, ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, చాలా సింపుల్. సో ఫస్ట్ మనం ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ అడిగాడు కాబట్టి x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈజ్ ఈక్వల్ టు 1. ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ని మనం తీసుకున్నాం. తర్వాత మనకి ఇచ్చిన సెంట్రాయిడ్ కండిషన్ బట్టి A/3 ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ B/3 ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ C/3 ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం. ABC వాల్యూకి ఫైండ్ చేసాం, ఆ వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సింపుల్గా మనం ఎల్సిఎం ఫైండ్ చేసుకుని యాడ్ చేసుకుని ఈక్వేషన్ ఫైండ్ చేస్తాం. దట్స్ ఇట్. కొన్నిసార్లు ఎగ్జామ్లో ఇది ఆప్షన్ కింద ఇవ్వచ్చు లేదా ఇది ఆప్షన్ కింద ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇంటర్మీడియట్ సొల్యూషన్స్ కూడా ఇస్తాడు, అంటే మధ్యలో మనం ఉన్న స్టెప్స్ని కూడా ఇస్తాడు కాబట్టి ఈవెన్ ఇది కూడా ఇవ్వచ్చు. కాబట్టి కండిషన్ అని, కాబట్టి మీరు మైండ్ని బ్రాడ్ చేసుకుని పర్టికులర్గా ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి. సో దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది.
సో ఎప్పుడైనా సరే మనం ఆప్షన్స్ వ్యూతోనే వెళ్ళాలి ముందుకి. సో అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి సమ్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూస్తే కనుక ద డిస్టెన్స్ ఆఫ్ ది ప్లేన్ 2x minus y minus 2z minus 9 is equal to 0 from the origin is dash units. సో ఆరిజిన్ నుంచి ఇచ్చిన ఈ ప్లేన్ ఎంత డిస్టెన్స్లో ఉంది అని. సో మనం సింపుల్గా డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములాను వేసుకుంటాం. సో డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేన్, సో ప్లేన్ అంటే ఇక్కడ ఏ కండిషన్లో ఉంది, ఏఎక్స్ అండ్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మన ఒక ప్లేన్ అండ్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఒక పాయింట్. సో పాయింట్ x1 y1 అండ్ z1, ఇది ఒక పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ అన్నది ఫార్ములా చూసుకుంటే d ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ cz1 ప్లస్ d బై అండర్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మోడ్. సో ఇది ఫార్ములా. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఇక్కడ ఉన్న ఈ ఈక్వేషన్ తీసుకోవచ్చు. మరి పాయింట్ ఎలాగా అంటే ఆరిజిన్ అన్నాడు కాబట్టి ఈ పాయింట్ మొత్తం ఏంటి 0,0,0 అన్నట్టు. సో ఇక్కడ ఏబిసిడి వాల్యూస్ క్వశ్చన్ తీసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2, సో ఎక్స్ పక్కనది ఏ. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు y కోఫిషియంట్ ఏంటి -1. నెక్స్ట్ c -2. ఓకే, d -9. ఓకే, అండ్ ఆరిజిన్ కాబట్టి ఈ పాయింట్ మొత్తం కూడా మనకి 0,0,0 ఉంటుంది. సో పాయింట్ అండ్ 0,0,0 అంటే x1 y1 అండ్ z1. సో అవి సబ్స్టిట్యూట్ చేసుకోండి. d ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏ ఎంత 2, x1 ఎంత 0 ప్లస్ b ఎంత -1, y1 0, c ఎంత -2 అండ్ z1 0 ప్లస్ d ఎంత -9 అండర్ రూట్ ఓవర్ ఎంత 2 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్ ప్లస్ -2 స్క్వేర్. సో ఇప్పుడు ఇవన్నీ పోతాయి కదా, ఇది 2 0 ఇది 0, ఇది 0, ఇది 0. ఓన్లీ పైన ఉన్న 9 మాత్రం మనకు ఉంటుంది. సో -9 రూట్ ఓవర్ 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4 అంటే మొత్తం 9. సో అదేమవుతుంది 9/3. సో 3 1s are 3 3s are -3 మోడ్లో ఉంది కాబట్టి +3 వస్తుంది. ఓకే, అర్థమైందా? సో సింపుల్గా మనకి ఇక్కడ ఏమడిగాడు, డిస్టెన్స్ ఆఫ్ ది ప్లేన్ ఫ్రమ్ ది ఆరిజిన్ అంటే ఒక ఈక్వేషన్ ఉంది అండ్ ఒకటి మనకి పాయింట్ ఉంది. సో అప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, ax1 ప్లస్ by1 ప్లస్ cz1 ప్లస్ d బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. సో ఇక్కడున్న ఈక్వేషన్ బట్టి మనం ఏం చేసాము, ఏబిసి అండ్ డి వాల్యూస్ తీసుకున్నాం అండ్ ఆరిజిన్ కాబట్టి 0,0,0 కాబట్టి ఇక్కడ ఏంటంటే సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అండ్ ఈ ax1 by1 cz1 0 అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ పాయింట్ 0 కాబట్టి ఓన్లీ d మిగులుతుంది -9 అండ్ ఇక్కడ a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి -3 ఉంటుంది, మోడ్లో ఉంది కాబట్టి +3 వస్తుంది. సో సమ్ చాలా ఈజీగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ చాప్టర్ నుంచి వచ్చే మార్క్స్ ఏది మీరు పోగొట్టుకోకండి, చాలా సింపుల్గా మీరు 1 minute లోపే మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. చూస్తే కూడా మనకి ఈజీగా ఇది అని గెస్ కూడా చేయొచ్చు మీరు ప్రాక్టీస్ అన్నది బాగా చేస్తే కనుక. ఓకే, ఈ సమ్ క్లియర్ అయింది కదా. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఏ ప్లేన్ పాసెస్ త్రూ ద పాయింట్ 3,5,7 if the direction ratios of the normal are equal to intercepts made by the plane x plus 3y plus 2z is equal to 9 with the coordinate axis, then the equation of the plane is. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది, నార్మల్కి ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క మనకి ఈక్వేషన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏముంది, పాయింట్ ఉంది ఇంకా నార్మల్ ఉన్నట్టు, అంటే కండిషన్ ఇచ్చాడు నార్మల్కి, దాని బేస్డ్ మనం నార్మల్ ఫైండ్ చేయాలి. సో అసలు మనకి ఇచ్చినది ఏంటంటే నెసెసిటీ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ విత్ ద హెల్ప్ ఆఫ్ నార్మల్ కాబట్టి సో దాని బేస్డ్ ఆన్ ఫార్ములా మనం తీసుకోవాలి.
సో తీసుకోండి, ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ ఇన్ నార్మల్. సో ఏంటిది? a of x minus x1 plus b of y minus y1 plus c of z minus z1 is equal to 0. సో ఇది. సో ఇప్పుడు మనం నార్మల్ని ఫైండ్ చేయాలి. సో దాన్ని బట్టి ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుని సాల్వ్ చేసుకోవచ్చు. సో నార్మల్ యొక్క కండిషన్ ఏంటి? ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఇక్కడ ఇచ్చిన ఈ ప్లేన్ యొక్క ఇంటర్సెప్ట్సే మనకి నార్మల్. సో ఫస్ట్ ఈ ఈక్వేషన్ యొక్క ఇంటర్సెప్ట్స్ ఫైండ్ చేద్దాం. సో దాన్ని బట్టి నార్మల్ తీసుకెళ్ళి ఈక్వేషన్లో తీసుకోగానే మనకు సమ్ సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో తీసుకోండి, ఎక్స్ ప్లస్ 3y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 0. 9. సో 9 ఇప్పుడు ఇటు తెచ్చుకోవాలి, ఎందుకంటే 1 ఫామ్లో రావాలి కదా, ఇంటర్సెప్ట్ రావాలంటే ఎక్స్ బై 9 ప్లస్ 3y బై 9 ప్లస్ 2z బై 9 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో కోఎఫిషియంట్ ఏమి ఉంచకూడదు కాబట్టి క్యాన్సిలేషన్ వీలుంటే క్యాన్సిలేషన్ చేయాలి, లేదు అంటే దాన్ని కింద తెచ్చేసుకోవాలి. సో ఇక్కడ 3/9 కాబట్టి క్యాన్సిలేషన్ అవుతుంది. 3 1s are 3 3s are. ఎక్స్కి అయితే అవసరమే లేదు, 2 9 క్యాన్సిల్ అవుతుంది, 2 కింద తెచ్చుకోవాలి. సో చేయండి, ఎక్స్ బై 9 ప్లస్ వై బై 3 ప్లస్ జెడ్ బై 9/2 ఇస్ ఈక్వల్ టు 1. సో అప్పుడు ఇంటర్సెప్ట్స్ ఏంటి? ఇక్కడ 9 3 9/2. సో ఇవి ఇంటర్సెప్ట్స్ కదా. సో ఇదే ఇక్కడ నార్మల్. సో క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు పాయింట్స్ అండ్ నార్మల్ని తీసుకోండి. సో ఇక్కడ మనకి ఏంటి? డిఆర్స్ క్వశ్చన్లు ఏంటి? 3 5 and 7. సో 3 5 7 ఏంటి? x1 y1 z1. సో అండ్ ఇవి ఏ బి అండ్ సి. సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏ ఎంత? ఫస్ట్ ఏ ఎంత? 9 అండ్ ఎక్స్ మైనస్ x1 అంటే ఎంత? 3 ప్లస్ బి ఎంత? 3 y మైనస్ y1 ఎంత? 5. నెక్స్ట్ సి ఎంత? 9/2. z మైనస్ z1 ఎంత? 7 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ 9తో మల్టిప్లై చేయండి అండ్ 3తో ఇక్కడ మల్టిప్లై చేయండి, 9/2తో ఇక్కడ మల్టిప్లై చేయండి. ఓకే, 9 into x 9x, 9 3s are 27. ఓకే, 9 into x 9x, 9 3s are 27. నెక్స్ట్ 3 into y 3y, 3 5s are 15 ప్లస్ 9 into z 9z/2 and 9 7s are 63/2 is equal to 0. ఓకే, ఇప్పుడు ఈ 2కి ఎల్సిఎం తీసుకోండి మొత్తం. సో 2 9s are 18x, 227 54. అంటే ఇక్కడ కింద ఏం లేదు కాబట్టి డైరెక్ట్ ఎల్సిఎం తీసుకున్న నెంబర్తో మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. 3 2s are 6y, 15 2s are 30. నెక్స్ట్ దీని కిందనే 2 ఉంది కాబట్టి సేమ్ పైన ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ వేసుకోవచ్చు, మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మైనస్ 63 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 2ని అవతల పంపిస్తే 0 into 2 ఏమవుతుంది? 0 అయిపోతుంది కాబట్టి సో 18x. నెక్స్ట్ చూడండి 6y పక్కన వేసుకోండి ప్లస్ 6y, 18x 6y వేసుకున్నాం, తర్వాత 9z వేసుకోండి ప్లస్ 9z. సో ఇప్పుడు 54 ఈ 30 63 3 యాడ్ చేసుకోండి, మనకి ఎంత వస్తుంది? 54 ప్లస్ 30 84 ప్లస్ 3 87 ప్లస్ 60 147 మైనస్ 147 ఈజ్ ఈక్వల్ టు 2ను అవతల పంపించాం, 2 into 0 0 అవుతుంది. అర్థమైంది కదా. సో ఎక్స్ని వైని జెడ్ని నేను కంటిన్యూస్గా తీసుకున్నాను పక్కనే. నెక్స్ట్ కాన్స్టెంట్స్ అయిన 54 30 63 మూడిట్లకి మైనస్ సింబల్ ఉంది కాబట్టి 3 యాడ్ అవుతాయి, మైనస్ వస్తుంది, మైనస్ 147. ఇప్పుడు మనకి 147 అవతల పంపించండి. 18x ప్లస్ 6y ప్లస్ 9z ఈజ్ ఈక్వల్ టు 147. సో మన క్వశ్చన్లో చూసుకోండి, ఎక్స్ ప్లేస్లో ఎక్కడ కూడా 18 లేదు, మనకి 6 12 ఉంది. సో
1 ఉంది. సో ఇక్కడ కామన్గా ఏం తీసుకోవచ్చు, 3 కామన్ తీసుకోవచ్చు కదా. ఇక్కడ 3 టేబుల్లో 18 పోతుంది, 6 పోతుంది, 9 పోతుంది, 147 పోతుంది. కాబట్టి 3 కామన్ తీసుకోండి. 3 6 ఆర్ 18, నెక్స్ట్ 3 2s ఆర్ 6 కాబట్టి 2y, నెక్స్ట్ 3 3s ఆర్ 9 కాబట్టి 3z ఈజ్ ఈక్వల్ టు 3 టేబుల్లో 147 పోతుంది 49 టైమ్స్. సో ఇది ఫైనల్ ఈక్వేషన్ ఇది. సో ఇది ఎక్కడుంది చెక్ చేయండి. 6x plus 2y plus 3z is equal to 49. సో చూడండి 6x plus 2y plus 3z is equal to 49. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో క్లియర్ కదా. ఎప్పుడైనా సరే ఒక పాయింట్ అండ్ నార్మల్ ఫామ్ మాట్లాడితే ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ సంబంధించి ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ x1 అండ్ బి ఆఫ్ y మైనస్ y1 అండ్ సి ఆఫ్ z మైనస్ z1 వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక నార్మల్ డైరెక్ట్గా వేస్తే వేసేసుకోవచ్చు ఏబీసీ ప్లేస్లో. కానీ ఇక్కడ ఏం చెప్పాడు, కండిషన్ ఇచ్చాడు ఇంటర్సెప్ట్స్ ఆఫ్ అండ్ ఇంకొక ప్లేన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఫస్ట్ వాటి ఇంటర్సెప్ట్స్ ఫైండ్ చేసి ఆ వాల్యూస్ని నార్మల్గా మనం ఇక్కడ తీసుకున్నాం. ఓకే, పాయింట్ ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సింపుల్ క్యాలిక్యులేషన్ 2 minutes అయిపోద్ది. సో చాలా సింపుల్ సమ్, ఎగ్జామ్లో వస్తే మాత్రం మిస్ చేసుకోకండి ఈ సమ్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ పి -3 -2 and 4 and q -9 -8 and 10 and r -5 -4 and 6 are collinear, then the ratio in which r divides the pq is. సో ఇక్కడ మనకి ఒక కొలీనియర్ పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇలాగా, సో p అండ్ q ఉంది అనుకోండి, అండ్ r ఇక్కడ మధ్యలో ఉంది ఆర్ పాయింట్, అదేంటి తెలీదు. సో ఇప్పుడు ఈ r ఈ pqని డివైడ్ చేసింది, రేషియోస్ డివైడ్ చేసింది కదా, ఈ పాయింట్ ఎంత రేషియోలో డివిజన్ చేసింది అన్నది. సో ఇక్కడ ఎంత m:n ఈ రేషియో కావాలి మనకి. p పాయింట్ ఇవ్వడం జరిగింది, r పాయింట్ ఇవ్వడం జరిగింది, q పాయింట్ ఇవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు కావాల్సిన ఏంటి, ఈ రేషియో కావాలి. సో జనరల్గా సెక్షన్ ఫార్ములా వాడతాము. సో సెక్షన్ ఫార్ములా ఏంటి, x, y, z ఈజ్ ఈక్వల్ టు m of x2 plus mx1 nx1 by nx1 by m plus n my2 plus ny1 by m plus n and mz2 plus nz1 by m plus n. సో ఇది ఫామ్. సో మనకు ఆల్రెడీ ఎక్స్ వై జెడ్ ఇచ్చాడు, మనకి కావాల్సిన ఏంటి, ఎం వాల్యూ ఎన్ వాల్యూ తెలియాలి. సో దీనికోసం మొత్తం చేయక్కర్లేదు, జస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ పాయింట్స్ తీసుకోండి, ఇట్స్ ఎనఫ్. మనకి 2 minutes ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, ఇక్కడ ఆర్ ఏంటి, ఆర్ ప్లస్ ఎక్స్ ఎవరున్నారు, -5. సో అది మాత్రం తీసుకోండి, -5 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎక్స్ ఫామ్ అంటే ఏంటి, ఇది అండ్ ఇది మాత్రం తీసుకుని సాల్వ్ చేసుకోండి, సమ్ అయిపోతుంది. ఓకే, సో ఎమ్ మనకు తెలీదు, మనం అదే తెలుసుకోవాల్సి ఉంది. సో అండ్ ఎంఎన్, సో ఎగ్జామ్షన్కి మనం ఏంటి, k:1 ఫామ్ తీసుకుందాం. సో ఎమ్ అంటే k అండ్ n అంటే 1 ఫామ్ తీసుకుందాం. సో దాన్ని బట్టి మనకి ఈజీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. తీసుకోండి, -5 ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఎంత, k కదా, k అని తీసుకోండి, k ఇంటూ x2 ఎంత, సో x2 ఇది, x1 ఇది, x2 ఇది. సో సబ్స్టిట్యూట్ చేసుకోండి, m అంటే k, x2 -9, సో -9k ప్లస్ n అంటే ఎంత, 1 అండ్ -3, 1 ఇంటూ -3 -3 బై m ప్లస్ n అంటే k ప్లస్ 1. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో mx2లో m అంటే ఎంత, k అండ్ x2 -9, సో ఇది అండ్ ప్లస్ n అంటే 1, x1 అంటే -3, సో -9k -3. సో ఇప్పుడు ఈ k ప్లస్ 1ని అవతల పంపించండి, ఏమవుతుంది, -5k -5 ఈజ్ ఈక్వల్ టు -9k -3. సో కేస్ని ఒక దుఃఖం తెచ్చుకోండి అండ్ కాన్స్టెంట్ ఒక దుఃఖం తీసుకోండి. సో -9k అవతల పంపిస్తే ఏమవుతుంది, +9k అండ్ -5k
ఈజ్ ఈక్వల్ టు మైనస్ అవతలకి వెళ్తే +5 -3. 9k - 5k ఎంత 4k ఈజ్ ఈక్వల్ టు 5 - 3 2. సో k ఈజ్ ఈక్వల్ టు 2/4. 2 1s are 2 2s are అంటే k ఎంత రేషియో 1/2. సో ఇప్పుడు మన రిక్వైర్డ్ రేషియో ఏంటి k:1 అంటే 1:2. సో k:1 ఈజ్ ఈక్వల్ అంటే 1:2 రేషియోలో మనకి డివైడ్ చేస్తుంది. సో 1:2 ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. 1:2. ఓకే, చాలా సింపుల్ కదా. సో ఎప్పుడైతే మనకు రేషియో అన్నాడో సెక్షన్ ఫార్ములా తీసుకోవాలి. సో మొత్తం సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్ తీసుకున్నా పర్లేదు, వై తీసుకున్నా పర్లేదు, జెడ్ తీసుకున్నా పర్లేదు, ఏ తీసుకున్నా పర్లేదు. సో మీరు ఎక్స్ అన్న తీసుకోవచ్చు, వై అనేది అంటే -5 అన్నా -4 6 ఏదన్నా ఒక కోఆర్డినేట్ తీసుకుని సాల్వ్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. మొత్తం సాల్వ్ చేసుకుని సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో టైం కాన్షియస్తో మాత్రం ఎగ్జామ్లో పోండి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ విత్ డైరెక్షన్ రేషియో dr 2, -2 and 1 and 1, -2, 2 ఈజ్. సో ఇక్కడ 2 లైన్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మనకి యాంగిల్ ఫైండ్ చేయమని అడుగుతున్నాడు. సో యాంగిల్ బిట్వీన్ లైన్స్ ఫస్ట్ ఫార్ములా తీసుకోండి. యాంగిల్ బిట్వీన్ లైన్స్. సో cos theta is equal to a1 a2 plus b1 b2 plus c1 c2 by under root over a1 square plus b1 square plus c1 square into under root a2 square plus b2 square plus c2 square. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన గివెన్లో నుంచి a1 b1 c2 తీసుకోండి. 2, -2 1 and 1, -2, 2. సో ఇక్కడ ఏంటి a1 b1 c1, ఇక్కడ a2 b2 and c2. సో ఇదంతా a1 b1 c1 అండ్ ఇదంతా a2 b2 c2. సో ఆ వాల్యూస్ ఇక్కడ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి. cos theta is equal to a1 into a2 అంటే 2 into 1, 2 1s are a1 a2, 2 1s are 2 plus b1 into b2, b1 -2 b2 కూడా -2, -2 into -2 4. నెక్స్ట్ c1 into c2 1 into 2, 1 2s are 2 by under root of a1 square plus b1 square plus c1 square అంటే a1 square అంటే ఎంత 2 -2 whole square 4a అండ్ c అంటే 2 square 4 4 1 అంటే ఎంత 9 అయింది. అండర్ రూట్ ఆఫ్ 9 ఇది 1 square 1 2 square 4 2 square 4 ఇది కూడా 9 అండర్ రూట్ ఆఫ్ 9. ఓకే, నెక్స్ట్ వేసుకోండి. cos theta is equal to 2 + 4 + 2 ఎంత 8 by √9 అంటే √9 ఎంత 3 √9 అంటే 3. సో 3 3s are 9, 8/9 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకి తీటా కావాలి కదా, యాంగిల్ అంటే ఏంటి తీటా కాబట్టి తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ అవసరం పంపించండి. cos ఇన్వర్స్ ఆఫ్ 8/9. ఓకే, సో ఆప్షన్ చూసుకోండి. cos ఇన్వర్స్ ఆఫ్ 8/9 ఆప్షన్ బి. సింపుల్. ఓకే కదా. సో సింపుల్గా మనం cos theta ఈజ్ ఈక్వల్ టు a1 into a2 plus b1 into b2 plus c1 into c2 by అండ్ రూట్ ఆఫ్ a1 square b1 square plus c1 square ఇంటూ అండర్ రూట్ ఆఫ్ a2 square plus b2 square plus c2 squareలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సింపుల్గా తీటా కావాలి కదా, యాంగిల్ కావాలి కాబట్టి కాస్ట్ కూడా అవతల పంపించుకున్నాం. దట్స్ ఇట్, సింపుల్గా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ అని చూద్దాం. ఇఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ a 2 3 - 1 and b 3 5 - 3 is perpendicular to the line joining c 1 2 3 and d 3 y 7, then y is equal to. ఇక్కడ 2 పాయింట్స్, ఈ 2 పాయింట్స్తో ఫామ్ అయిన లైన్ అండ్ ఇంకా ఈ 2 పాయింట్స్ ఫామ్ అయిన లైన్ 2 కూడా పర్పెండిక్యులర్ అయితే అప్పుడు ఈ y వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. సో అంటే ఇక్కడ 2 లైన్స్, సో ఈ ఏబి అనే లైన్ అండ్ సిడి అనే లైన్ 2 కూడా పర్పెండిక్యులర్. ఏబి అండ్ ఏబి ఈజ్ పర్పెండిక్యులర్ టు సిడి. సో ఈ 2 ఇది మన కండిషన్ కాబట్టి ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే డిఆర్స్ ఫైండ్ చేయండి. దాని బేస్డ్ ఆన్ మనం వై ఫైండ్ చేయొచ్చు ఈజీగా.
సో డిఆర్స్ ఆఫ్ ఏబి ఏంటి? డిఆర్స్ ఆఫ్ ఏబి. సో సింపుల్గా ఏంటి? 3 మైనస్ 2 వేసుకోండి. డిఆర్స్ 3 మైనస్ 2 కామా నెక్స్ట్ 5 మైనస్ 3 నెక్స్ట్ మైనస్ 3 మైనస్ 1. సో మైనస్ ఆఫ్ మైనస్. సో మైనస్ ఆఫ్ మైనస్ 1. సో ఏమవుతున్నప్పుడు 3 మైనస్ 2 1 అండ్ 5 మైనస్ 3 2 అండ్ మైనస్ 3 మైనస్ ఆఫ్ మైనస్ ఏంటి? మైనస్ 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. కాబట్టి 1 కామా 2 మైనస్ 2. సో ఇది ఏబి యొక్క డిఆర్స్. అండ్ అదే డిఆర్స్ ఆఫ్ సిడి చూడండి. డిఆర్స్ ఆఫ్ సిడి ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 1 తీసుకోండి. 3 మైనస్ 1 అండ్ y మైనస్ 2 అండ్ 7 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 3 మైనస్ 1 అంటే ఎంత? 2 అండ్ y మైనస్ 2 అండ్ 7 మైనస్ 3 4. ఇది సిడి యొక్క డిఆర్స్. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే ఏబి ఈజ్ పర్పెండిక్యులర్ టు సిడియో అప్పుడు వాటి యొక్క డిఆర్స్ కండిషన్ ఏంటి? a1 ఇంటూ a2 ప్లస్ b1 ఇంటూ b2 ప్లస్ c1 ఇంటూ c2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 1 2 మైనస్ 2 ఏంటి? a1 b1 c1 అన్నట్టు. ఇది a2 b2 అండ్ c2. సో ఇవి కండిషన్స్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో a1 అంటే ఎంత? 1 అండ్ నెక్స్ట్ a2 2 ప్లస్ b1 ఎంత? 2 అండ్ b2 y మైనస్ 2 ప్లస్ c1 మైనస్ 2 అండ్ c2 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 2s are 2 and 2 into y 2y 2 2s are 4 and 2 4s are 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ యాడ్ చేయండి 2y తప్ప. సో మైనస్ 4 మైనస్ 8 ఎంత? మైనస్ 12 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 2y మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. 2y ఈజ్ ఈక్వల్ టు 10. y ఈజ్ ఈక్వల్ టు 10/2 ఎంత? y 5. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్గా ఏం లేదు, 2 లైన్స్ ఇవ్వడం జరిగింది మనకి, ఏబి అండ్ సిడి అనే లైన్స్. సో అవి ఒకదానికొకటి పర్పెండిక్యులర్ అన్నాడు. పర్పెండిక్యులర్ అన్నప్పుడు కండిషన్ ఏంటి? a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి వాటి డిఆర్స్ ఫస్ట్ మనం ఫైండ్ చేసాం. సో డిఆర్స్ ఆఫ్ ఏబి అంటే ఏంటి? సో 3 మైనస్ 2 అండ్ 5 మైనస్ 3 అండ్ మైనస్ 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 వేసుకుని a1 b1 c1 కనుక్కున్నాం. నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ సిడి వేసుకుని a2 b2 c2 కనుక్కున్నాం. అవి తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సింపుల్గా సమ్ సాల్వ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇఫ్ ఆర్థో సెంటర్ అండ్ సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ -3 5 2 అండ్ 3 3 4 దెన్ ఇట్ సర్కమ్ సెంట్రీస్. సో ఇక్కడ ఆర్థో సెంటర్ ఇచ్చాడు, సెంట్రాయిడ్ ఇచ్చాడు, సర్కమ్ సెంటర్ని ఫైండ్ చేయమంటున్నాడు. సో వీటి మూడిట్లకి కలగలిపిన రిలేషన్ని ఫస్ట్ మీరు తెలుసుకోగలిగితే సమ్ 2 నిమిషాలు సాల్వ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే ఒక సెంట్రాయిడ్, ఓకే, ఒక సెంట్రాయిడ్ ఆర్థో సెంటర్ని ఇంకా సర్కమ్ సెంటర్ని ఎప్పుడు కూడా 1:2 రేషియోలో డివిజన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఆర్థో సెంటర్ ఎంత ఇచ్చాడు? -3 5 2. సెంట్రాయిడ్ ఇవ్వడం జరిగింది ఎంత? 3 3 4. మనల్ని ఏం ఫైండ్ చేయమంటున్నారు? సర్కమ్ సెంటర్ని ఫైండ్ చేయమంటున్నారు. ఇది తెలియదు, ఎక్స్ వై జెడ్. సో ఇప్పుడు మనకి డివిజన్ చేసిన ఈ రేషియో ఉంది అండ్ పాయింట్స్ ఉన్నాయి. సో సెక్షన్ ఫార్ములా వాడండి, ఈజీగా 2 నిమిషాలు మనం ఫైండ్ చేయొచ్చు. సో డివిజన్ చేస్తుంది 3 3 4 కదా, తీసుకోండి. 3 3 4 ఈజ్ ఈక్వల్ టు mx2. ఇది m, ఇది n. సో ఫస్ట్ ఏంటి? mx2 కాబట్టి m ఎంత? 1 ఇంటూ -3. ఇది x2 ఫామ్, ఇది x1 ఫామ్. సో 1 ఇంటూ -3 ఎంత? -3 వేసుకోండి. నెక్స్ట్ nx1 2 ఇంటూ x 2x
బై m ప్లస్ 1. m ప్లస్ 1 అంటే ఎంత? 1 ప్లస్ 2 3 కమా నెక్స్ట్ m y2 1 ఇంటూ 5 5 ప్లస్ నెక్స్ట్ 2 ఇంటూ y n ఇంటూ y1 2y బై m ప్లస్ 1 3 నెక్స్ట్ m ఇంటూ z2 అంటే 2 ఇంటూ m అంటే 2 1 2 ఆర్ 2 ప్లస్ n y z2 సో తీసుకోండి my2 అంటే 1 ఇంటూ మైనస్ 3 m ఇది అండ్ ఇది సో ఫస్ట్ mx2 ప్లస్ nx1 కదా. mx2 అంటే ఏంటి? m ఎంత ఇక్కడ 1 ఇంటూ x2 ఎంత? -3 1 ఇంటూ -3 ప్లస్ n x1 అంటే 2 ఇంటూ x 2x బై m ప్లస్ n అంటే 1 ప్లస్ 2 ఎంత? 3. నెక్స్ట్ my2 1 ఇంటూ 5 5 ప్లస్ n ఇంటూ y1 సో 2 ఇంటూ y 2y బై m ప్లస్ n ఎంత? 3. నెక్స్ట్ mz2 1 ఇంటూ 2 2 ప్లస్ 2 ఇంటూ z n ఇంటూ z 2z బై m ప్లస్ n ఎంత? 3. ఇప్పుడు ఒక్కో పాయింట్ని సపరేట్గా తీసుకుని సాల్వ్ చేసుకుంటా అంటే 3 అండ్ ఈ వాల్యూ ఈక్వల్ కాబట్టి రెండు ఈక్వేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ y కోఆర్డినేట్ ఈక్వేట్ చేసుకోండి అండ్ z కోఆర్డినేట్ ఈక్వేట్ చేసుకోండి. 2 minutes మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఓకే సాల్వ్ చేద్దాం. 3 ఈజ్ ఈక్వల్ టు సో తీసుకోండి -3 ప్లస్ 2x బై 3. సో నెక్స్ట్ 3 అవతల పంపించండి. సో 3 3s ఆర్ 9 ఈజ్ ఈక్వల్ టు -3 ప్లస్ 2x. సో నెక్స్ట్ -3 కూడా అవతల పంపించండి. 2x ఈజ్ ఈక్వల్ టు -3 అవతల కలిపితే +3 సో 12 అవుతుంది. సో 2 1s ఆర్ 2 6s ఆర్ సో x ఎంత? 6. ఓకే సో y తీసుకోండి. నెక్స్ట్ 3 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2y బై 3 3 అవతల సైడ్కి వెళ్తే 9 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2y. సో 5 అవతలతో మైనస్ అవుతుంది. 9 మైనస్ 5 ఎంత? 4 2y ఈజ్ ఈక్వల్ టు 4 సో అప్పుడు y ఏంటి? 2. ఓకే సో x 6 y ఏమో 2. సో నెక్స్ట్ z తీసుకోండి. 4 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 2z బై 3 సో 3 అవతలకి వెళ్తే 12 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 2z సో 2 అవతలకి వెళ్తే ఏమవుతుంది? సో -2 12 - 2 ఎంత? 10 సో 2 1s ఆర్ 2 5s ఆర్ z వాల్యూ ఎంత? 5. సో x 6 y 2 అండ్ 5 ఇది సర్కమ్ సెంటర్ పాయింట్ అండ్ రాయండి 6, 2, 5. సో ఎక్కడుంది అది? 6, 2, 5 ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే క్లియర్గా అర్థమైంది అనుకుంటాం. సో ఇక్కడ మనకు తెలియాల్సిన కండిషన్ ఏంటంటే సెంట్రాయిడ్ ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్ 1:2 రేషియో రిలీజ్ చేసే మనకి రేషియోలో డివైడ్ చేస్తుంది. సో m:n ఎంత ఇక్కడ? 1:2. సర్కమ్ సెంటర్ x1 y1 z1 అండ్ ఆర్థో సెంటర్ x2 y2 z2. సో దాని బేస్డ్ ఆన్ మనం సెక్షన్ ఫార్ములా వేసుకున్నాం. సో ఏ కోఆర్డినేట్ ఆ కోఆర్డినేట్ సాల్వ్ చేసుకున్నాం. సింపుల్గా x y z వాల్యూ తెచ్చుకున్నాం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యాంగిల్ బిట్వీన్ ఎ లైన్ విత్ drs 2 to 1 అండ్ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 3 1 4 అండ్ 7 to 12 ఈస్. సో ఇక్కడ ఒక దానికి సంబంధించి ఒక లైన్ సంబంధించి drs డైరెక్ట్గా ఇచ్చాడు, కానీ ఇంకొక దానికి పాయింట్ మాత్రమే 2 పాయింట్స్ ఇచ్చాడు. ఆ పాయింట్స్ బేస్డ్ ఆన్ drs ఫైండ్ చేసి మనం యాంగిల్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో యాంగిల్ ఫార్ములా ఏంటి? ఫస్ట్ అది వేసుకోండి. సో cos θ ఈజ్ ఈక్వల్ టు ఎంత? a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై √over a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ √a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. సో ఇది సో మన క్వశ్చన్లో a1 b1 c1 ఇది a2 b2 c2 ఈ 2 పాయింట్స్ నుంచి మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో ఫైండ్ చేయండి. ఫస్ట్ 3 1 4 అండ్ 7 2 12. సో 7 - 3 ఎంత? drs
4 and 2 minus 1 1 and 12 minus 4 8 అంటే 4 1 8 ఇది సెకండ్ డిఆర్. ఓకే, ఈ రెండు లైన్స్ సంబంధించి. సో ఇదేంటిది A2 B2 అండ్ C2. A1 B1 C1 ఏంటి 2 2 1. ఇది A1 B1 C1. ఈ A1 B1 C1 ఏమో డైరెక్ట్ క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ A2 B2 C2 ఏమో ఇచ్చిన ఈ రెండు పాయింట్స్ నుంచి మనం ఫైండ్ చేసాం. 7 minus 3 4 2 minus 1 1 12 minus 4 8 అని. సో ఇప్పుడు వచ్చిన ఈ A1 A1 B1 C1 వాల్యూ అండ్ A2 B2 C2 వాల్యూలో బేస్డ్ ఆన్ ఈ కాస్ థీటాలు సబ్స్టిట్యూట్ చేసుకుని సాల్వ్ చేస్తే 2 నిమిషాలు అయిపోతుంది. సో సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు A1 ఇంటూ A2 అంటే 2 4s are 8 ప్లస్ B1 ఇంటూ B2 అంటే 2 1s are 2 and next C1 ఇంటూ C2 1 8s are 8 బై నెక్స్ట్ A1 స్క్వేర్ ఎంత 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ బై సో నెక్స్ట్ ఇది 4 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. ఓకేనా. సో పైన మన A1 A2 అండ్ B1 B2 అండ్ C1 C2 తీసుకున్నాం. కింద A1 స్క్వేర్ 2 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ తీసుకున్నాం. ఇక్కడ 4 స్క్వేర్ 1 స్క్వేర్ 8 స్క్వేర్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ చేయండి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 2 ఎంత 10 10 ప్లస్ 8 18. సో 2 స్క్వేర్ ఎంత 4 4 అండ్ 1 అంటే 9 రూట్ ఓవర్ 9. ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16 1 స్క్వేర్ 1 8 స్క్వేర్ 64. సో మొత్తం ఎంత 81. సో తీసుకోండి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 18 బై రూట్ 9 అంటే ఎంత 3 రూట్ 81 అంటే ఎంత 9 3 ఇంటూ 9 అన్నట్టు. ఓకే, సో సాల్వ్ చేసుకొని 9 1s are 9 2s are. సో అప్పుడు ఏమొస్తుంది కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2/3 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సిన ఓన్లీ థీటా కదా. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2/3. ఓకే, సో మనం ఇక్కడ 9 1s are 9 2s are చేసుకున్నాము కాబట్టి 2/3 వచ్చింది. సో ఇప్పుడు థీటా ఏంటి కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2/3. సో ఇది వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2/3. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. సో సింపుల్గా ఒక డిఆర్ ఇచ్చాడు, ఇంకో డిఆర్ ఇవ్వలేదు, 2 పాయింట్స్ ఇచ్చాడు. సో ఆ 2 పాయింట్స్ బేస్డ్ ఆన్ మనం డిఆర్ అయితే ఇక్కడ ఫైండ్ చేసాం మనము. సో 7 minus 3 4 అని 2 అండ్ 2 minus 1 1 అని అండ్ 12 minus 4 8 అని వేసుకున్నాం. సో A1 B1 C1 అండ్ A2 B2 C2 హెల్ప్ తీసుకుని సబ్స్టిట్యూట్ చేసాం. సింపుల్గా 2 నిమిషాలు సాల్వ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ A 2 3 4 అండ్ B -3 5 -4 ఇంటర్సెక్ట్స్ YZ ప్లేన్ ఎట్ ది పాయింట్. సో మనకి ఈ పాయింట్ కావాలి. ఈ రెండింటిని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ మనకు కావాలి. సో సెక్షన్ ఫార్ములా ప్రకారంగా ఏంటి, సో X అండ్ Y అండ్ Z ఈజ్ ఈక్వల్ టు MX2 ప్లస్ NX1 బై M ప్లస్ N MY2 ప్లస్ NY1 బై M ప్లస్ N అండ్ MZ2 ప్లస్ NZ1 బై M ప్లస్ N. సో కండిషన్ చూడండి, YZ ప్లేన్. సో ఇక్కడ YZ ప్లేన్ అనేది X కోఆర్డినేట్ 0 అన్నట్టు. సో మనకి ఆప్షన్స్లో ఈ సి ఆప్షన్ డి ఆప్షన్ అయితే ఖచ్చితంగా రాంగ్. ఎందుకని ఇక్కడ YZ ప్లేన్ కాబట్టి X ప్లేస్ 0 ఉండాలి. అండ్ ఇకపోతే ఇది 3 0లు ఉన్నాయి. YZ ప్లేన్ అయినప్పుడు Y అండ్ Zలో సమ్ వాల్యూ ఉంటుంది, కానీ ఇలా 0,0 ఉండదు. కాబట్టి సి అండ్ డి చాలా దారుణంగా అవి రెండు రాంగ్. సో ఏ అండ్ బిలోనే మన ఆప్షన్ ఉంటుంది. ఒక సాల్వ్ చేద్దాం. సో M అంటే ఎంత, ఇప్పుడు M/N మనకు తెలియదు కాబట్టి దాన్ని ఏంటి λ/1 అని తీసుకుందాం. ఓకే, M ఏమో λ 1 ఏమో N. ఓకే, సో MX2 అంటే -3 ఇంటూ λ -3 λ ప్లస్ 1 ఇంటూ 2 -3 λ ప్లస్ 2 బై M ప్లస్ అంటే λ ప్లస్ 1. అండ్ నెక్స్ట్ M అంటే λ అండ్ Y2
5 lambda plus 1 into 3 by lambda plus 1. Next m, so lambda and minus 4 lambda plus 1 into 4 by lambda plus 1. సో ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ 0 కదా, దాని బేస్డ్ ఆన్ తీసుకుని ల్యాండా వాల్యూ ఫస్ట్ ఫైండ్ చేసుకోండి. 0 ఈజ్ ఈక్వల్ టు సో -3 lambda ప్లస్ 2 by lambda ప్లస్ 1. ఈ lambda ప్లస్ 1 అవతలకి వెళ్తే 0తో మల్టిప్లై ఏమవుతుంది, మొత్తం వాల్యూ 0 అయిపోతుంది. అప్పుడు ఏంటి, -3 lambda ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో అలా అయినప్పుడు ఏంటి, 2 అవతల పంపించండి. -3 lambda ఈజ్ ఈక్వల్ టు -2 క్యాన్సిల్ అయితే 3 lambda ఈజ్ ఈక్వల్ టు 2, lambda ఈజ్ ఈక్వల్ టు 2/3. లాంబ్డా వాల్యూ ఏమొచ్చింది మనకి, 2/3 వచ్చింది మనకి. కాబట్టి ఇప్పుడు మనం ఆ వాల్యూ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఎక్స్ కోఆర్డినేట్ ఆల్రెడీ 0 అని తెలిసింది మనకి. సో వై సాల్వ్ చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది ఆన్సర్ వైజ్గా. ఓకే, సో ఇక్కడ చూసుకోండి. సో ఇప్పుడు వైలో సబ్స్టిట్యూట్ చేసుకోండి లాంబ్డా వాల్యూని. సో 5 ఇంటూ లాంబ్డా ఎంత, 2/3 ప్లస్ 3 by lambda ప్లస్ 1 అంటే 2/3 ప్లస్ 1. ఓకే, ఇప్పుడు 5 2s are 10 వేసుకోండి. 10/3 ప్లస్ 3 by 2/3 ప్లస్ 1. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి. 10 ప్లస్ 3 3s are 9/3 by ఇక్కడ 3 1s are 3, 2 ప్లస్ 3/3. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఇంకేం మిగులుతుంది, 10 ప్లస్ 9 ఎంత, 19, అండ్ 2 ప్లస్ 3 ఎంత, 5, ఎంత 19/5. సో వై కోఆర్డినేట్ ఏమొచ్చింది, 19/5. ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, క్వశ్చన్ బట్టి 0. సో 0 అండ్ 19/5 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇంకా మనం జెడ్ కోఆర్డినేట్ చేయాల్సిన అవసరమే లేదు. జెడ్ కోఆర్డినేట్ చేస్తే ఎలాగో 4/5 వస్తుంది. కావాలంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి మీరు. లాంబ్డా వాల్యూ 2/3, మీకు 4/5 వాల్యూ వచ్చేస్తుంది. క్లియర్గా అర్థమైంది కదా. సో మనకు లాంబ్డా వాల్యూ ఫైండ్ చేసాం మనం సెక్షన్ ఫామ్ తీసుకుని, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. 5 2s are 10, 10/3, అండ్ తర్వాత ఎల్సిఎం తీసుకుని 3 3s are 9. అలా కింద కూడా 2/3 ప్లస్ 1, 3 1s are 3, అండ్ 3 క్యాన్సిల్ అయిపోయింది. 10 ప్లస్ 9 19 వచ్చింది, అండ్ 2 ప్లస్ 3 5 వచ్చింది. సో వై కోఆర్డినేట్లో 19/5 అండ్ ఎక్స్ కోఆర్డినేట్ 0 సాటిస్ఫై చేస్తుంది ఏంటి, ఆప్షన్ ఏ. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకే, సో మీకు వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.